ప్రాముఖ్యంగా వాక్యము చదవాలి. ఒకసారి నా మాట నా వైపు వినాలి. మనం దేవుని గురించి తెలుసుకోవాలి అనంటే మనం పరిశుద్ధ వాక్యం చదివితేనే కానీ మనం దేవుని గురించి తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అనుకోవచ్చు, అయ్యగారు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి క్రైస్తవులమే, మేము కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి క్రైస్తవులమే, సాతాను మనకన్నా ముందుగా ఉన్నటువంటి బిడ్డ, సో సాతాను ఇంకా ఎక్కువగా మనకన్నా వాక్యం తెలిసినటువంటిది. సో వాక్యములో నిలిచి వాక్యమును ధ్యానము చేయకుండా మనకు దేవుడు తెలుసు, దేవుని గురించి తెలుసు, దేనికి వాక్యము తెలుసు అనటము చాలా అవివేకము అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. తెలివికి కాదు, బుద్ధికి కాదు, జ్ఞానమునకు మూలం. సో జ్ఞానం అనేటువంటిది డెఫినెట్గా అది దేవుని వైపు, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటిదే అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి.